నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి 4 దినపత్రికల వార్తలను చూద్దామండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి వాళ్ళను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రజ్యోతి ఏపీలో ఆంధ్రజ్యోతి మెయిన్ వార్తలను చూసుకున్నాం. హలో ఏపీ, మేము వస్తున్నాం. అమరావతిలో క్యాంటీన్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నాం. మార్చి కల్లా ప్రారంభించే యత్నాలు. ఐబీఎం క్యాంటీన్ ప్రతినిధి క్రౌడర్ ప్రకటన. మెగా ప్రోత్సాహం. పెట్టుబడి 200 కోట్లు దాటితే మెగా హోదా. సరైన సమయం సద్వినియోగం చేసుకోండి. ఫుడ్ ప్రాసెసింగ్ ఆక్వా గ్లోబల్ హబ్గా ఏపీ. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద ప్రోత్సాహం. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు. ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత జనాదరణ కలిగిన సీఎంలలో 3వ స్థానం. ఇండియా టుడే సర్వేలో ఎల్లడి. తొలి 2 స్థానాల్లో యోగి, మమత. గత సర్వేలో 5వ స్థానంలో బాబు. మీ ప్రాజెక్టుకు మా బాధ్యత. పారిశ్రామికవేత్తలను లోకేష్ భరోసా. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపు. విశాఖ రిషికొండ ప్యాలెస్లో బాత్ టబ్ను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చిత్రంలో మంత్రులు నారాయణ మనోహర్, కందుల దుర్గేష్ తదితరులు. ఉక్కుపై విషం. ప్రైవేటీకరణ దుష్టచరాన్ని తిప్పికొట్టండి. ప్రైవేటీకరణ ఆగింది కాబట్టి ఆర్థిక సహాయం. కేంద్రం 14,000 కోట్ల రూపాయల సహాయం చేస్తుంది. మరి ఇంకెందుకు కార్మిక సంఘాల ఆందోళన? వైసీపీ హయాంలో ఈ సంఘాలు ఏం చేశాయి? ఢిల్లీని ఆనాడు జగన్ ఒకసారైనా ప్రశ్నించారా? కేసుల భయం వల్లే కేంద్రాన్ని ఆయన అడగలేదు. నాకు అలాంటి భయాలు ఏం లేవు. ఈ విషయాలను బలంగా జనంలోకి తీసుకెళ్ళండి. జనసేన భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శీతాకాలంలో వినియోగులకి రిషికొండ ప్యాలెస్ ఎలా ఉపయోగిస్తే మంచిదో సలహాలు ఇవ్వండి. పవన్. జనసేన ప్రజాప్రతినిధులతో కలిసి ప్యాలెస్ సందర్శన. రిషికొండపై ఉపసంఘం వెంటనే సిఫారసులు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు. ఆసియా టెక్ హబ్గా విశాఖ. సి కేబుల్తో ప్రపంచ అనుసంధానం. వైసీపీ నేతలతో పరిచయాలు నిజమే. పోలీసులు విదట కిలాడి అరుణ అంగీకారం. గత ప్రభుత్వంలో పలువురికి ప్రముఖులు, ఉన్నతాధికారులతో పరిచయాలు. ఆ ప్రభుత్వంలో ఉండి కూటమిలోనూ కొనసాగుతున్న 2-3తోనూ కీలక వివరాలు సేకరించిన పోలీస్. 2వ రోజు 7 గంటల పాటు విచారణ. ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన. చేతిపై పెద్ద శిలమండల వద్ద వాపు, ఉబ్బిన కళ్ళు, నడకలు తడుబాటు. ఉద్రోగ లక్షణాలే అంచనాలు. చర్మవ్యాధి కావచ్చని విశ్లేషణ. ట్రంప్ ఆరోగ్యం బాగుంది వైట్ హౌస్. శ్రీకాంత్ వ్యవహారంలో మరో 3 కానిస్టేబుల్పై ఏటు. ఇప్పటికే 3 సస్పెన్షన్. అమిత్ షా తల నరికి బల్లపై పెట్టాలి. బంగ్లా నుంచి సొరబాట్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. టీఎంసీ ఎంపీ మహువా వివాదాస్పద వ్యాఖ్యలు. పిన్నెల సోదరులకు జలక్. టీడీపీ నేతల హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత. నేరపూరిత కుట్రలో పిటిషన్ల పాత్ర ఉందన్న ప్రాసిక్యూటర్ వాదనలతో బలం ఉంది హైకోర్టు. రాహుల్ సభపై దుమారం. ప్రధాని మోడీ తల్లిపై కొందరు దుష్పలాడినట్లు ఆరోపణలు. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ. పాట్నాలో రాహుల్పై కేసు. రాహుల్ క్షమాపణ చెప్పాలని అమిత్ షా. ఓటర్ యాత్రకు బ్రహ్మరథం. అందుకే బీజేపీ కుట్రలు. కాంగ్రెస్. ఉమెన్ జీఎస్టీలో ఏపీ 9. హైకోర్టులో 30 మంది జడ్జీల్లో 5 మహిళలు. జాబితాలో తెలంగాణ టాప్. 30 మందిలో 10 మంది వారే. ఉమెన్ జస్టిస్లో ఏపీ 9 అంట. హైకోర్టులో 30 మంది జడ్జెస్లో 5 మహిళలు అంట. తెలంగాణలో అయితే 30 మందిలో 10 మంది ఉమెన్స్ అంట జడ్జిల్లో.
జీడిపి హుషారు, రూపాయి బేజారు. జూన్ త్రైమాసిక వృద్ధి 7.8%, అంచనాలకు మించి పరుగు. 5 త్రైమాసికాల గరిష్ట ఇది. 2025-26లో వృద్ధి రేటు 6.3 లేదా 6.8%గా ఉండే ఛాన్సు. జీవితకాల కనిష్టానికి రూపాయి, ఒక రోజులో 51 పైసలు డౌన్, 88.09 వద్ద ముగింపు. 98.4% సర్టిఫికెట్లు పరిశీలన పూర్తి. 5,308 మందికి కాల్ లెటర్లు. డిఎస్పి కన్వీనర్. భారత్ చైనా కలిసి పనిచేయాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ఇది అవసరము. జపాన్ మీడియాకు ప్రధాని మోడీ ఇంటర్వ్యూ. మేక్ ఇన్ ఇండియా కోసం రాండి, ప్రపంచం కోసం తయారు చేయండి, పెట్టుబడులకు గమ్యం భారత్. భారత్ జపాన్ ఆర్థిక సదస్సులో ప్రధాని మోడీ. భారత్లో 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల పెట్టుబడులే జపాన్ లక్ష్యం. ఇరు దేశాలు కీలక ఒప్పందాలు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. తెలంగాణ ఈనాడు, తెలంగాణ పేపర్లను వార్తలు చూసుకుంటే, భారత్ చైనా కలయిక ముఖ్యం, దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరం. త్వరలో అందుబాటులోకి బుల్లెట్ రైల్. 6 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్ సుముఖత. టోక్యో పర్యటనలో ప్రధాని మోడీ వెల్లడి. చర్చించాక చర్యలపై ప్రకటన. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి వాదోపాదనలకు అవకాశం. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ చేపట్టి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ చేసిన సిఫారసుల విషయంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఏమిటన్నది చర్చనీయంగా మారింది. ఎటు చూసినా కన్నీటి జాడలే. బురద చేరిన ఇండ్లు, సిద్ధమైన రహదారులు. ఎస్ఆర్సి వెనుక జలాలతో నిజామాబాద్ జిల్లాలో గ్రామాల్లోకి వరద. 480 చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు. 780 చోట్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు. 2.20 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం. బురదను తొలగిస్తా. రికార్డు స్థాయిలో వర్షంతో విశాలమైన కామారెడ్డి జిల్లా బురద నుంచి బయటపడుతుంది. జిల్లా కేంద్రంలో బీఆర్ కాలనీ వాసులు బురద తొలగించి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట్ శివార్లు కొట్టకపోయిన వంతెన. రోడ్లు ధ్వంసం, భారీ నష్టం. పునరుద్ధరణకు 558 కోట్లు అవసరం. ఆర్ఎండ్బి శాఖ ప్రాథమిక నివేదిక. మళ్లింపు మార్గాల్లోనూ అంతరాయం. బాసరా వంతెన వద్ద ప్రమాదకరంగా గోదావరి. అన్ని విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు హాజరు. బోధనా సిబ్బంది, విద్యార్థులకు తప్పనిసరి. విద్యాశాఖ పరిధిలోని అన్ని నిర్మాణాల బాధ్యత టీజీఈడబ్ల్యూ ఐడీసీకే. గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజనాలు బిల్లుల చెల్లింపు. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జీఎస్టీ స్లాబుల హేతుబద్ధీకరణతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం. దాన్ని కేంద్రమే భర్తీ చేయాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిమాండ్. వైభవంగా ఈటీవీ 30 వేడుకలు. ఈటీవీ 30 వసంతాల వేడుకలు గుండెల నిండగా కన్నుల పండగగా జరిగాయి. 3 దశాబ్దాల ఈటీవీ చరిత్రను రూపుదిద్దుకుంటున్న భవితను కళ్ళకు కట్టినట్లు ఈటీవీలో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన తెలుగు సినిమా కీర్తిని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తహసీల్దారు అక్రమాస్తులు 5 కోట్లు. 7 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదరుల అరెస్టు. జాబితాలో 17 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు, బంగారు ఆభరణాలు. తహసీల్దారు బండి నాగేశ్వరరావు. పల్లె నిధులపై నేరుగా కేంద్రం పర్యవేక్షణ. వాటి సొంత ఆదాయం వనరులు నమోదుకు డిజిటల్ నివేదిక. ఉత్తరాదిలో వర్ష బీభత్సం. ఇంకా చూస్తే ఈనాడులో ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మట్టి పేరుతో స్వాహా. కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు. 35 మంది ఇంజనీర్లపై చర్యలకు సిఫారసు. నీటిపారుదల శాఖకు చేరిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. పల్లె నిధులపై నేరుగా కేంద్రం పర్యవేక్షణ. దుబాయ్ వెళ్లి మోసపై బిచ్చాటన.
భారతీయుల సహకారంతో 13 ఏళ్ల తర్వాత సంతూరికి. భారత్ చైనా కలయిక ముఖ్యం. ప్రపంచం కోసం భారత్లో తయారు చేయండి. నేటి నుంచి అసెంబ్లీ. మండల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న సిఎస్ రామకృష్ణారావు. చిత్రంలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. యూరియా దొరకడం లేదని పత్తి పంట తొలగింపు. ఇంకా చూసుకుంటే ముఖ్యంగా జలకళ సందర్శకులకు ఆనందవేళ. బోటు షికార్లతో సందర్శకులు. మన్నేరు డ్యాం అందాలను ఫోన్లో బంధిస్తున్న యువతలు. తప్పించుకోలేరు కుదుపులు, తిప్పుకాండి సూపులు. పొలాల్లో ఇసుక మేటలు, రైతులకు కడగండ్లు. ప్రధాన రహదారి చెరువులా మారింది. శుక్రవారము సభతో మహిళల్లో చైతన్యం. కబ్జా ఉచ్చులో 20 కోట్ల ప్రభుత్వ స్థలం. సిబిఐకి అప్పగించాలనే వాదన సరికాదు. కాళేశ్వరం ఘటనను సిబిఐకి అప్పగించాలన్న భాజపా చేస్తున్న వాదనలో మాదిరిగా దోషులను నిర్దోషులుగా చేసేందుకు అనే అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కలిసి నడుద్దాం, బలపడదాం. జపాన్ టెక్నాలజీ, ఇండియా టాలెంట్. ప్రధాని నరేంద్ర మోడీ. ఇగో పెంచిన పగ. భారత్పై ట్రంప్ మితిమీరిన ప్రతీకార ధోరణి. రాహుల్ క్షమాపణ చెప్పాలి. మోడీ ఆయన తల్లిని అవమానకరంగా మాట్లాడినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. అధ్యక్ష బాధ్యతలకు సిద్ధం. అమెరికా కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. ఇంకా చూస్తే రోడ్లన్నీ గుంతలు, వాహనాలు గుంతలు. రోడ్డును పడ్డ చంద్రబాబు కూటమి ప్రభుత్వం బండారం. రహదారులు బాగు చేస్తామన్న హామీలన్నీ అన్నీ నీటి మూటలే. చిన్నపాటి వర్షానికే చిందరమైన రోడ్లు. ఊరా ఇదే దుస్థితి. కొన్ని రోడ్లపై ద్విచక్ర వాహనాలు సైతం వెళ్ళలేని పరిస్థితి. సివిల్ దుస్తుల్లో పోలీసు విధుల అలా వచ్చి లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహిస్తామంటే కుదరదు. అసలు ఇంటెలిజెన్స్ అధికారులకు లా అండ్ ఆర్డర్తో పనేముంది? వారు ఉన్నది కేవలం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడానికి. బనియన్లు, డ్రాయర్లు, టీషర్ట్లు వేసుకొని పోలీసు ఎలిమెంట్ ఎలా? సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్టు చేయడం సుప్రీం తీర్పునికి విరుద్ధమో? నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై అక్రమ కేసులో పోలీసుల తీరును ఆపేసించిన హైకోర్టు. కానిస్టేబుల్పై దాడి ఘటన వీడియో ఫుటేజీ, కేసు డైరీ సమర్పించాలని ఆదేశం. విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా. పట్టాల తప్పిన గూడ్స్. రాయ్పూర్ నుంచి వస్తున్న గూడ్స్ రైలు విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి కొద్ది దూరంలో ఉన్న సంతకాల వంతెన దాటుతున్న సమయంలో పట్టాలు తప్పింది. టీడీపీ సిండికేట్ లక్కీ డ్రాప్. బార్ల ముసుగులో దోపిడీకి టీడీపీ సిండికేట్ పన్నాగము పన్నుతుంది. ఉద్దేశపూర్వకంగానే దరఖాస్తులు దాఖలు చేయకుండా కుట్ర పన్నుతుంది. వచ్చే మంగళవారం బాబు సర్కార్ మళ్ళీ 5,000 కోట్ల అప్పు. చంద్రబాబు సర్కార్ మళ్ళీ అప్పు చేస్తుంది. వచ్చే మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ వేలం ద్వారా 5,000 కోట్ల అప్పు చేస్తున్నది. జనసేన సీటింగ్ నేతను చితక్కొట్టారు. ప్లాట్ల అమ్మకం పేరిట పలువురిని 26 కోట్ల మేర మోసం చేసిన జనసేన నేతను విశాఖపట్నంలో ఆ పార్టీ నేతలు చితక్కొట్టారు. ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ముందుంది. R&D, ఇన్నోవేషన్, ఏఐతో కొత్త పెట్టుబడుల్లో స్థాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో తెలుగు రాష్ట్రాలకు అవకాశాలు. సర్కారుకు సుప్రీం షాక్. తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఓ వ్యక్తిని ఎలా అడ్డుకుంటారు? ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం. తాడిపత్రిలో తన ఇంటికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్ సిగ్నల్. సింగిల్ జడ్జి ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం. అందుకే వ్యయాన్ని భరించాలని పెద్దారెడ్డికి సూచన. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై
హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు. వీకెండ్ ఓటీటీ బడితెలెన్నే ఓటీటీలు, ఎన్నో వెబ్ సిరీస్లు, సినిమాలు. వీకెండ్ ఏం చూడాలని డౌట్ అయితే వీటిపై లుక్ వేయండి. దగ్ధమైన ఆర్టీసీ బస్. విశాఖపట్నం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే ప్రమాదం. మహిళలకు ఉచిత పథకం కొన్ని బస్సులకే వర్తింపు. దీంతో మరింత కిక్కిరిస్తున్న బస్సులు. పరిమితికి మించి బస్సులో 111 మంది పైగా ప్రయాణం. 5 ఏళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ 1,00,000 కోట్ల పెట్టుబడులు. ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు. 200 కోట్ల పెట్టుబడులు దాటితే మెగా ప్రాజెక్టుగా ప్రత్యేక ప్రోత్సాహాలు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు. అమరావతిలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాప్టర్. కాపర్ డ్యాముల సిపిజలపై అప్రమత్తం. వచ్చే సీజన్ నాటికి ఈ సమస్య పరిష్కారం కావాలి. అధికారులకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదేశం. పోలవరం ప్రాజెక్టు పనుల క్షేత్రస్థాయిలో పరిశీలన. రిషికొండ డ్రామా బట్టబయలు. జగన్ ప్యాలెస్ కాదు, పర్యాటక రీస్టార్ట్. వాస్తవాన్ని అధికారికంగా అంగీకరించిన బాబు ప్రభుత్వం. నిన్నటి వరకు జగన్ ప్యాలెస్ అంటూ దుష్టాచారం, నేడు అధికార పర్యాటక రీస్టార్ట్ అంటూ జీవో. రీస్టార్ట్ వినియోగంపై మంత్రుల బృందం ఏర్పాటు. అది డైవర్ట్ చేయడానికి రుషికొండ భవనాల్లో బాబు డైరెక్షన్లో పవన్ యాక్షన్. ప్రీతి సుగాని తల్లి నిలదీయడంతో పవన్ కొత్త డ్రామాలు. మేమే న్యాయం చేశామంటూ అడ్డగోలుగా బుకాయింపు. నిజానికి ప్రీతి సుగాలి కుటుంబానికి భూమి, ఉద్యోగం ఇచ్చింది జగన్ ప్రభుత్వమే. రిషికొండ భవన సముదాయాలు హడావుడిగా పరిశీలన. సీలింగ్ పడిపోయినట్లు మరో దుష్టాచారం. నిజానికి రంపంతో కోసినట్లు కనిపిస్తున్న పాల్ సీలింగ్ ఊడిన చోట కాకుండా దూరంగా పడేసి దొరికిపోయిన దొంగలు. ఇదేనండి సాక్షి చూసినాం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ. నమస్తే తెలంగాణ చూసుకుంటే ముఖ్యంగా మరో 6,000 కోట్ల అప్పు. సెప్టెంబర్ 2న బాండ్లు వేలం ద్వారా సమీకరణ. ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్. ప్రతి రంగం మరణ మృదంగం. మళ్ళీ ఆత్మహత్యలు తెలంగాణ. కాంగ్రెస్ పాలనలో భరోసా లేదు, బలం మరణాలే. 20 నెలల పాలనలో రాష్ట్రం ఆగం. అన్ని రంగాల్లో తీవ్ర నైరాశ్యం. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పోలీసులు, వ్యాపారులు అన్ని వర్గాలను అహించిన అభద్రత, భయాందోళనతో బలం మరణాలు. ప్రజాపాలనలో చావుకేకలు. నిర్వహించకపోతున్న ప్రభుత్వం. గుండె ధైర్యాన్నిచ్చిన కేసీఆర్ పాలన. రేవంత్ ఎలుబడితో ఆత్మహత్య పరంపర. ఆలు నుంచి అదే ఆక్రందన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోని ఈ దృశ్యం గుర్తుందా? సర్కార్తో నిర్వహిస్తూ ఆటో డ్రైవర్ ప్రజాభవనం ముందు తన ఆటోను నిప్పంటించుకున్న ఆగ్రహ ప్రకటన. కాంగ్రెస్ పాలనలో కొడంగల్ రైతు కన్నీరు పెట్టారని రోజంతా బలంతో భూసేకరణ నిర్వహిస్తూ శుక్రవారము కనుకుర్తి వద్ద చేపట్టిన ఆందోళనలో పురుగుల మందుతో డబ్బాలో రైతు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వర కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రధాన చర్చ. సోమవారం సభలో ప్రవేశపెట్టే వేషంలో ప్రభుత్వం. 42% బీసీ కోటాపై జీవో ఇచ్చి చర్చ జరిపే యోచన. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. నేడు కేబినెట్ సమావేశము. అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలి. కాళేశ్వరంపై నిజాలు బయట పెడతాం, వాస్తవాలు చెప్తాం, మా మైక్ కట్ చేయొద్దు స్పీకర్ను కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఉరి పోసుకుంటున్న రైతులు. 600 రోజుల్లో 713 మంది బలం మరణం. ఉరితాళ్లు వేసుకున్న నేతన్నలు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది బలం మరణం. ఆటో డ్రైవర్లు బతుకులు ఆగమం. 20 నెలల్లో 150 మంది బలమరణం. రచ్చకబట్టల్లో భరోసా కరువు. 25 మంది పోలీసులు ఆత్మహత్య. ఇప్పటి వరకు మాజీ సర్పంచులు మరణం. ఇప్పటి వరకు 8 మంది ఆత్మహత్య. గురుకుల్లో మృత్యుఘోష. 107 మంది మరణం. కుప్పకూలుతున్న రియల్టర్లు. ఇప్పటి వరకు 2 ఆత్మహత్య. విజిలెన్స్ రిపోర్టర్ కరప్ట్. మేడిగడ్డపై నివేదికలో మార్పులు. 4 తప్పించడంలో బిగ్ డీల్. తుది నివేదిక నుంచి చివరి క్షణాల్లో 4 పేర్లు మాయం.
అత్యధిక బిల్లులు రికార్డు చేసిన అధికారులను తప్పించిన వైనం, వారి స్థానంలో సంబంధం లేని ఇంజనీర్లను ఇరికిస్తూ నివేదిక. విజిలెన్స్ ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధికారి కీలక పాత్ర. ఆ నివేదిక ఆధారంగా అధికారులపై కేసులు పెట్టిన ప్రభుత్వం. విజిలెన్స్ నివేదిక ప్రాణానికి తీసుకున్న ఘోష్ కమిషన్, కాళేశ్వర కమిషన్ పక్కదారి పట్టించే అధికార తంత్రం. సర్కార్ కాంట్రాక్టులు బామార్దికి ఇనాం. 7 లక్షల టర్నోవర్ ఉన్న కంపెనీకి 1617 కోట్ల కాంట్రాక్టుల. కేఎల్ఎస్ఆర్ సోదా కన్స్ట్రక్షన్కు 100 కోట్లతో మనీ లాండరింగ్. ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వారిన కారు ఆ కంపెనీదే. కేఎల్ఎస్ఆర్కు 3 కాంట్రాక్టులు ఇవ్వడంపై సమగ్ర దర్యాప్తు జరపండి. ఢిల్లీలో ఈడీ అధికారులకు బీఆర్ఎస్ నేత మన్య క్రిషంక్ ఫిర్యాదు. ఎటు చూసినా వరద బురద. బీభత్సం నుంచి కోలుకోలేని కామారెడ్డి. తాగేందుకు నీళ్లు లేక అల్లాడిన ప్రజలు. ఇంకా వరద ముప్పులోనే హౌసింగ్ బోర్డు, జీఆర్ కాలనీలు. NH 44 అడుగడుగునా ధ్వంసం. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయానికి నిర్ణయం. 2 రోజుల తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డిలోని 44వ నెంబర్ జాతీయ రహదారి. కాళేశ్వర కమిషన్ ఏర్పాటు కుట్ర. తెర వెనుక మోడీ, రేవంత్, బాబు పావులు. కేసీఆర్ను బదనాం చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్వహణకి వ్యూహాత్మక అడుగులు. అందులో భాగంగానే ఆదిత్యనాథ్ నియామకము. నీటి రంగ నిపుణులు విస్తృత చర్చ. సిపిఎస్ నౌకరీ ఎన్నాళ్ళు చాకిరీ. 4 రాష్ట్రాల్లో రద్దు, ఇక్కడేమీ అడ్డు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు. తెలంగాణలో ఇంకా తొలగించిన వైనం. ఎరువుల కోసం రైతులు గోసపడుతున్న పట్టని రైతు రేవంత్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ వినూత్న నిరసన దిగింది. శుక్రవారము వికారాబాద్ జిల్లా దారూర్ మండలం కేంద్రంలో దున్నపోతును ముందు పెట్టుకొని రాస్తారోకా చేపట్టింది. దొరకని యూరియా చేను పీకేసిన రైతు. ఇదేనండి నమస్తే తెలంగాణ దినపత్రిక. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. ప్రతిరోజు నా ఛానల్ ఆదరించండి. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ ఉంటాయి, వీడియో ఛానల్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, అన్ని వార్తలు ఉంటాయి. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ.